హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ రైల్వే ఎగ్జామ్స్కి సంబంధించి అలాగే మిగిలిన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నిటికి సంబంధించి మ్యాథ్స్లో జామెట్రీ అనే టాపిక్ గురించి డిస్కస్ చేద్దామండి. యాక్చువల్గా మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అర్థమెటిక్ అంటే లైక్ సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాసెస్, టైమ్ అండ్ డిస్టెన్స్, టైమ్ అండ్ వర్క్, బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్ ఇట్లాంటి కాన్సెప్ట్స్ వాటికి ప్రిపేర్ అవుతాం. కానీ మనం ఈ అర్థమెటిక్ కాకుండా మనకి మ్యాథ్స్లో ప్యూర్ మ్యాథ్స్ అనేది ఉందండి. అదే ఈ జామెట్రీ, ఆల్జిబ్రా, ట్రిగ్నోమెట్రీ లైక్ ఇట్లా మనకి కొన్ని ప్యూర్ మ్యాథ్స్ సంబంధించిన సబ్జెక్ట్స్ ఉన్నాయండి, చాప్టర్స్ ఉన్నాయండి. అయితే ఇవి కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అండి. వీటి మీద నుంచి వచ్చే క్వశ్చన్సే మనం అటెంప్ట్ చేయలేకపోతాం. ఈ క్వశ్చన్స్ కనుక మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అటెంప్ట్ చేసి ఆన్సర్ చేయగలిగితే మనకి మిగిలిన వాళ్ళతో కంటే ఎక్కువ మార్కులు వచ్చే అవకాశం అనేది ఉంటుంది. అలాగే నార్మలైజేషన్లో కూడా మనకి మార్క్స్ పెరిగే అవకాశం కూడా ఈ ప్యూర్ మ్యాథ్స్ ద్వారా ఉంటుందండి. అయితే ఈ జామెట్రీ గురించి ఈరోజు మనం లైన్స్ అండ్ యాంగిల్స్ అనే టాపిక్ గురించి తెలుసుకుందాం. చూడండి, మీ అందరికీ మనం అందరం చిన్నప్పటి నుంచి నేర్చుకున్నదే లైన్స్ అండ్ యాంగిల్స్లో కొన్ని బేసిక్ పాయింట్స్ చూద్దాం. చూడండి, లైన్ అనేది బోత్ సైడ్స్ చూడండి, ఎక్స్టెండెడ్ ఇన్ఫినిట్లీ ఇన్ బోత్ సైడ్స్ ఈజ్ కాల్డ్ ఏ లైన్. అలాగే ప్లేన్, ఇట్ హ్యాస్ బోత్ లెంత్ అండ్ బ్రెత్ బట్ నో థిక్నెస్, ఇట్ ఈస్ ఏ 2-dimensional ఫిగర్ అండి. అలాగే రే అనేది ఒక సైడ్ ఎండ్ పాయింట్ ఉంటుందండి. ఇక్కడ చూడండి, రే అనే దానికి ఒక సైడ్ పాయింట్ ఉండేది, ఎండ్ పాయింట్. అలాగే ఇంకో సైడ్ అనేది ఎక్స్టెండ్ అవుతూ ఉంటుంది ఇన్ఫినిట్గా, దాన్ని రే అంటాము. అలాగే పర్పెండిక్యులర్ లైన్ అంటే మనందరం చిన్నప్పటి నుంచి తెలుసుకున్నామండి. intersects two lines intersects each other at right angle and form 90 degrees between them and form an angle of 90 degrees between them. Two parallel lines అంటే ఎప్పుడు they cannot intersect each other. అలాగే ట్రాన్స్ఫర్ లైన్స్ అంటే చూడండి, ట్రాన్స్వర్సల్ లైన్స్ అంటే రెండు లైన్స్ they do not intersect at any time at any point, two or more lines and a straight line cuts them vertically. చూడండి, ఇక్కడ మనకి ఎల్ అలాగే ఎం అనే రెండు లైన్స్ అనుకున్నాం, అవి ప్యారలల్ లైన్స్ అండి. అయితే ఆ రెండు లైన్స్ని వర్టికల్గా, అది ఇంక్లైన్డ్గా కానీ వర్టికల్గా కానీ ఒక లైన్ అనేది కట్ చేస్తూ ఉంది. సో ఈ ఎంటైర్ పోర్షన్ని మనం ట్రాన్స్వర్సల్ లైన్స్ అంటామండి. ఇప్పుడు మనం యాంగిల్ గురించి డిస్కస్ చేద్దాం. చూడండి, యాంగిల్ ఫార్మ్డ్ బై టూ రేస్ విత్ ఏ కామన్ ఇనిషియల్ పాయింట్ కాల్డ్ వర్టెక్స్. ఇక్కడ మనకి ఇమేజ్లో కనపడుతుంది చూడండి, ఇక్కడ ఓ అనే పాయింట్ ఏదైతే ఉందో చూడండి, ఓ అనే పాయింట్ ఏదైతే ఉందో దాన్ని వర్టెక్స్ అంటాము. అలాగే ఇక్కడ రెండు రేస్ అనేవి ఉన్నాయి, అవి ఏ అలాగే బి, అట్ల మధ్య ఉన్న యాంగిల్ని థీటా అంటామండి. అయితే ఇప్పుడు యాంగిల్ ఎలా మెజర్ చేస్తామంటే యాంగిల్ ఏఓబిగా మెజర్ చేస్తామండి. వాటి మధ్య ఉన్న యాంగిల్ని థీటా డిగ్రీస్ అంటాం. సో ఇప్పుడు మనం యాంగిల్లో ఉన్న రకాల గురించి తెలుసుకుందాం. చూడండి, మొత్తం ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. బేసిక్ ఎక్యూట్ యాంగిల్, రైట్ యాంగిల్, అబ్ట్యూజ్ యాంగిల్, స్ట్రెయిట్ యాంగిల్, రిఫ్లెక్స్ యాంగిల్, అలాగే కంప్లీట్ యాంగిల్. ఇప్పుడు చూడండి, మనకి రైట్ యాంగిల్ అంటే చిన్నప్పటి నుంచి మనం నేర్చుకున్నాం స్కూల్లో కూడా. రైట్ యాంగిల్ అంటే ఏంటంటే రెండు లైన్ల మధ్య 90 degrees యాంగిల్ ఉంటే దాన్ని రైట్ యాంగిల్ అని అంటాము. రైట్ యాంగిల్, ట్రయాంగిల్ అని. సో అక్కడితో మనకు ఒకటి వచ్చేసింది. ఎక్యూట్ యాంగిల్, ట్రయాంగిల్ అంటే ఏంటి? 0 degrees, ఇది 90 degrees, ఇది 180 degrees, ఇది 240 degrees, 360 degrees, కేమ్ బ్యాక్ టు 0 degrees అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ 90 degreesకి ఏదైతే ఉందో 90 degreesకి ఇటువైపు ఏదైతే యాంగిల్స్ ఉన్నాయో 0 నుంచి 90 degrees, జీరో టు 89 degrees అనుకోవాలండి. 90 degrees వస్తే అది రైట్ యాంగిల్ అయింది. 0 to 89 degrees ఉంటే దాన్ని
ఎక్యూట్ యాంగిల్ అంటాం. అలాగే 90 degrees ఉంటే దాన్ని రైట్ యాంగిల్ అంటాం. అలాగే 90 degrees కంటే పైన 91 degrees to 179 degrees ఉంటే మీకు క్లారిటీగా చెప్పడం కోసమని నేను ఆఫ్టర్ 91 అలాగే ఆఫ్టర్ 90 అలాగే బిలో 180 లాగా చెప్తున్నాను. ఉంటే దీన్ని అంటే 91 to 179 degrees ఉంటే దీన్ని మనం అబ్ట్యూజ్ యాంగిల్ ట్రయాంగిల్ అంటామండి. అబ్ట్యూజ్ యాంగిల్. సో మీకు ఎలా రాసుకోవడం కంటే theta is less than 90 degrees. Acute angle. Theta is greater than 90 degrees and less than 180 degrees. సో దీన్ని అబ్ట్యూజ్ యాంగిల్ ట్రయాంగిల్ అంటాం. మరి రిఫ్లెక్స్ యాంగిల్ అంటే ఏంటి? చూడండి, రిఫ్లెక్స్ యాంగిల్ అంటే 180 degrees కంటే పైన ఉన్నదాన్ని మనం రిఫ్లెక్స్ యాంగిల్ 180 degrees కంటే పైన. అలాగే టీటా ఈజ్ గ్రేటర్ దెన్ 180 degrees అండ్ లెస్ దెన్ 360 degrees. దాన్ని మనం రిఫ్లెక్స్ యాంగిల్ అంటాం. సో మరి 360 degrees టీటా ఈజ్ ఈక్వల్ టు 360 degrees అయితే దాన్ని మనం కంప్లీట్ యాంగిల్ అంటాం. టీటా ఈక్వల్ టు 360 degrees ఈజ్ కాల్డ్ కంప్లీట్ యాంగిల్ అంటాం. సో ఇటు వరకు మనకి బేసిక్ యాంగిల్స్ అన్నీ తెలిసిపోయినాయండి. సో చూడండి, 0 నుంచి ఏదైతే 0 నుంచి 90 degrees వరకు మధ్యలో ఉంటే 0 గ్రేటర్ దెన్ థీటా ఈజ్ గ్రేటర్ దెన్ 0 అండ్ లెస్ దెన్ 90 degrees. దాన్ని అక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటాం. చూడండి క్లియర్గా, థీటా ఈజ్ గ్రేటర్ దెన్ 90 degrees అండ్ లెస్ దెన్ 0 degrees. దీన్ని మనం అక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటాం. అప్పుడు ఈ 90 degrees ఉంటే, అదే లైన్ కనుక 90 degrees ఉంటే, రెండు లైన్ల మధ్య యాంగిల్ అనేది 90 degrees ఉంటే దాన్ని మనం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటాం. మరి 90 degrees కంటే ఎక్కువ అలాగే 180 degrees కంటే తక్కువ ఉంటే ఆ యాంగిల్ని చూడండి, 90 degrees కంటే ఎక్కువ అలాగే 180 degrees కంటే తక్కువ ఉంటే, సరే అండి చూడండి, 90 degrees కంటే ఎక్కువ అలాగే 180 degrees కంటే తక్కువ ఉంటే దాన్ని మనం అబ్ట్యూజ్ యాంగిల్ ట్రయాంగిల్ అంటాం. మరి 180 degrees కంటే ఎక్కువ అలాగే 360 degrees కంటే తక్కువ ఉంటే దాన్ని మనం రిఫ్లెక్స్ యాంగిల్ అంటామండి. మరి 360 degrees కంప్లీట్ చేస్తే దాన్ని కంప్లీట్ యాంగిల్ అని అంటామండి. సో ఈ టైప్ ఆఫ్ యాంగిల్స్ గురించి అక్యూట్ యాంగిల్, రైట్ యాంగిల్, అబ్ట్యూజ్ యాంగిల్, స్ట్రైట్ యాంగిల్, అలాగే రిఫ్లెక్స్ యాంగిల్, కంప్లీట్ యాంగిల్, ఈ 6 types గురించి మీకు అర్థమైంది అనుకుంటున్నానండి. మనం మిగిలిన టైప్ ఆఫ్ యాంగిల్స్ ఏమైతే ఉన్నాయో, లైక్ పెయిర్ ఆఫ్ యాంగిల్స్, కాంప్లిమెంటరీ యాంగిల్స్, సప్లిమెంటరీ యాంగిల్స్, అలాగే ఎడ్జెంట్ యాంగిల్స్, అలాగే లీనియర్ పెయిర్ ఆఫ్ యాంగిల్స్, ఇట్లాంటి వాటి గురించి, అలాగే యాంగిల్ బైసెక్టర్ గురించి, అలాగే యాంగిల్ మేడ్ బై ట్రాన్స్వర్సల్ లైన్స్ గురించి కూడా మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకుందామండి.